సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలో సీన్ చాలా సీరియస్ గా మారింది. 150 ఎకరాల పెద్ద చెరువు ఇప్పుడు విష రసాయనాలకు నిలయంగా మారిపోయింది. వర్షాలను ఆసరాగా చేసుకుని కెమికల్ కంపెనీలు తమ వ్యర్థాలను డైరెక్ట్ గా చెరువులోకి వదిలేశాయి. గత 5 రోజులుగా వేలాది చేపలు ఊపిరాడగా చనిపోయి నీటిపై తేలుతున్నాయి. చెరువు నీరంతా తెల్లటి నురగలు కక్కుతూ భయంకరంగా మారింది. దీనికి తోడు అక్కడ మరో డేంజరస్ సిట్యుయేషన్ క్రియేట్ అయింది. చెరువు ఒడ్డుకు కొట్టుకొస్తున్న ఆ విషపూరిత చేపలను స్థానిక కంపెనీల్లో పనిచేసే వలస కార్మికులు తీసుకెళ్లి వండుకొని తింటున్నారు. ఈ పాయిజనస్ చేపలను తింటే ప్రాణాలకే ప్రమాదమని, ఊరి జనం హెల్త్ పాడైపోతుందని స్థానికులు భయపడుతున్నారు. ఇప్పటికైనా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫిషరీస్ రెవెన్యూ ఆఫీసర్లు వెంటనే స్పాట్ కు వచ్చి నీటి శాంపిల్స్ ని టెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వర్షం పడ్డప్పుడల్లా ఇలా విష వ్యర్థాలను చెరువులోకి వదులుతున్న కంపెనీలను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. మా గురించి పట్టించుకుంటలేరు, చెరువు గురించి పట్టించుకుంటలేరు. వాళ్ళు చూసుకుంటున్నారు కానీ మమ్మల్ని ఎవరు చూసేవాళ్ళు లేరు. చేపలు చచ్చిపోతున్నాయి, అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. మాకు కూడా వాసన వస్తున్నది. మేకలు కూడా వాసనకు నీళ్ళు తాగి అవి చచ్చిపోతున్నాయి, బలరు చచ్చిపోతున్నాయి. ఏవైనా కానీ ఖరాబ్ అవుతున్నాయి నైనా.